గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగులో కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు, మార్కెట్ యార్డ్ ను సందర్శించిన సీఎం. ఏపీలో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ, స్థానిక ఎన్నికలకు అందరూ సహకరించాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్. ఏపీలో నిజాయితీగా స్థానిక ఎన్నికలు జరగాలి, మద్యం డబ్బులతో మభ్యపెట్టొద్దన్న కామినేని జయశ్రీ. OLX లో కార్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్, 3 కార్లు ₹1,00,000 స్వాధీనం. ఖమ్మం రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పొన్నెకల్ వద్ద ఆటో బస్సు ఢీ, ఒకరు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి బయలుదేరి తన వ్యవసాయ క్షేత్రానికి వస్తూ ములుగు మండలంలోని వంటిమామిడి మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం వంటిమామిడి గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డ్ రైతులను కూరగాయలు ఎలా అమ్ముతున్నారని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. నెంటూరు గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామిని ఆలుగడ్డ ధర కోసం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులున్నారు. నా ఫోన్లో తీసుకోవడం కదా ఉన్నది. ఇవాళ నుంచి 4% మార్కెట్ ప్రైస్. ఓకే సార్, ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకుంటాం, ఇయ్యద్దు కూడా. రైట్. ఒకటి మీకు ఈ ₹5 ₹3 ఉండదు. ఫిబ్రవరి 1 నుంచి ఇవాళ కూడా చేస్తారు. 1 ఫిబ్రవరి నుంచి మినిమం ధరనే పెడుతున్నాం. గవర్నమెంట్ మొత్తం అనేక సూచనలు హాస్టల్స్ ఉంది. వంటిమామిడికి ఇప్పుడు ఒక 50 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ కోల్డ్ చైన్ వస్తాయి. కోల్డ్ చైన్ ఒక 1000 రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. మొత్తం కూరగాయలు ఎక్కువ మాకు ఎక్కువ సార్ డిస్కస్ చెప్తాను కదా. ఇక్కడ మన కూరగాయలు మొత్తం మన రాష్ట్రం అంతా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, ఫెడరల్ వెల్ఫేర్ స్కూళ్ళకు అన్నిటికి బయట చికెన్లో బయట చేస్తారు. ఇక్కడ 16 దుకాణాలు ఖాళీ. కలెక్టరే పెడతారు దుకాణాలు. సో ఇంత మద్దతు ధర ఎక్కువ ఆ ధర మాత్రం గ్యారెంటీ ఉంటుంది. అది ₹14 కిలోనా ₹13 కిలో నిర్ణయిస్తుంది. అంతకు తక్కువ ఉండదు అన్నమాట. అంతకు ఎక్కువ ఉండదు. కానీ ఏ కూరగాయ కానీ కనీసం ₹14 తక్కువ లేకుండా ఫీజు ఓన్లీ 4%. 4% ఫీజు రేపటి నుంచి ఇప్పటి నుంచి ఇవాళ కూడా 4%. ఓకే కదా. పొటాటో ఇప్పటికి అవుతుంది మాట్లాడండి. నాకు 2-3 రోజులు టైం ఇవ్వాలి. కానీ 18 సంవత్సరాలు నా ఏజ్ ఉన్నప్పటి నుంచి ఆలుగడ్డ పెట్టుకున్నాను. ఇప్పటికి ఇప్పుడు కూడా నా దగ్గర 20 ఎకరాలు నీ సోపత్కే ఉన్నా. ఈసారి ₹1000 ఇచ్చిన 3,000 4,000 3,500 4,000 దిగుబడి ఎక్కువ వస్తుంది. నిజాయితీగా ఎన్నికలు జరగాలని జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకురాలు కామినేని జయశ్రీ అన్నారు. ప్రజలను మద్యం డబ్బులతో మభ్యపెట్టి ఓట్లేయించుకుని గెలిచిన తర్వాత సరైనటువంటి పరిపాలన అందించకుండా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నికల్లోకి వస్తున్నారని తెలిపారు. నిజమైన పరిపాలన ప్రజలకు అందించాలంటే నిజాయితీగా ఓట్లేసినప్పుడే మంచి పరిపాలన వస్తుందని, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఎన్నికలు నిర్వహించినప్పుడే నిజమైన సుపరిపాలన అందుతుందని జయశ్రీ పేర్కొన్నారు. నేను బీజేపీ సీనియర్ నాయకురాలిని. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రజలందరికీ నాకు మనవి, మీరు ప్రలోభాలకి లోనయ్యి మనీ మందు ఇచ్చే పార్టీలకి మీరు ఓటు వేయకుండా
ఆలోచించి ఓటు వేయాలని నా మనవి. పరిపాలన సవ్యంగా మంచిగా ఉండాలంటే, అవినీతి రహిత పరిపాలన కావాలనుకుంటే బీజేపీ జనసేన పొత్తుగల పార్టీకే మీరు ఓటేసి గెలిపించి ప్రార్థన. ఏదైనా కానీ మంచి పరిపాలనకి ఓటేస్తే మంచిగా ఉంటుంది, పరిపాలన మంచిగా ఉంటుంది, చాలా సవ్యంగా వస్తుంది. మీరు ప్రలోభాలకి మాత్రం లోను చీరలకి, జాకెట్లకి, తర్వాత కుంకుమర్లకి ఇచ్చి గెలిపించి పంచులు అవి ఇస్తే మాత్రం అలాంటి ప్రలోభాలకి లోన్ అవ్వద్దని నా మనవి. మేము మందు మనీ ఇవ్వం. మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా మందు మనీ ఇచ్చే పార్టీలు మావి కావు. మేము స్వచ్ఛందంగా మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం, మాకు ఓటేయండి, మా పరిపాలన చూడండి అని అడుగుతున్నామే తప్ప మేము నీకు 500 ఇస్తాం, మాకు ఓటేయండి, నీకు 1000 ఇస్తాం, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో 1000 ఇస్తాం అని ఓటేయమని అడుగుతానికి వస్తారు. మీరు విజ్ఞతతో ఆలోచించి ఎవరికైతే ఓటు వేస్తే బాగుంటుందో చూసి మరీ ఓటు వేయ ప్రార్థన. ఇట్లు కామినేని జయశ్రీ. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పోలా భాస్కర్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియపై స్థానిక స్పందన భవన్లో ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సమన్వయంతో ఎన్నికలు సమర్థవంతంగా జరపాలన్నారు. తప్పులు, పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. తొలిదశ ఎన్నికలు వచ్చే నెల 9న జరగనుండగా అధికారులు సన్నద్ధం కావాలని చెప్పారు. గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే వారిని గుర్తించి తక్షణమే అధికారులకు సమాచారం ఇచ్చే బాధ్యత వీఆర్ఓలపై ఉందని పేర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ చేసిన తర్వాత నామినేషన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ 100 మీటర్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని వదులుతామని వస్తుంది. ఆర్ఓ ఎవరు ఉంటారో ఈ ప్రొసెస్ అండ్ ప్రొసీజర్ కండిషన్స్ ఫాలో చేసుకోవడం ఒకటి. రెండవది రెగ్యులర్ గా మనకి రిపోర్ట్స్ పంపిస్తూ ఉండాలి స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ రిపోర్ట్స్ ఎలా ఉంటుందంటే డైలీ నామినేషన్ ఇంత రిసీవ్ అయ్యింది, ఈ పలానా మనకి పంచాయతీ ఎలక్షన్స్ పార్టీస్ ఉండవు కాబట్టి పలానా మంది వచ్చిందని రిపోర్ట్ పంపిస్తూ ఉంటాం. ప్రొసీజర్ ప్రకారం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, పోలీసు, రెవెన్యూ అండ్ మండల్ ఎంపీడీఓ ముగ్గురు సైన్ కాపీ పంపించాల్సి వస్తుంది. మీరు కంపోర్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఆ ఇచ్చిన ఫార్మాట్ లో మండల్లో ముగ్గురిది కూడా నేమ్స్ ఉన్నాయి, ముగ్గురు సైన్ కాపీ ఉన్నాయి. అందరికీ వచ్చిందా అండి కంపోర్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్? అందరికీ వచ్చిందా? ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే అందరి సహకారం అవసరమని, గ్రామాల్లో మరింత ఎక్కువగా పెట్రోలింగ్ నిర్వహించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచించారు. 2617 పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకు సచివాలయం, సర్వేయర్లు, ఇంజనీరింగ్ సహాయకులు, మహిళా పోలీసులు, పీఈటీలు, హెచ్డబ్ల్యూఓలు, పారా పోలీసులుగా నియమిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో జేసీలు జె వెంకటమురళి, టిఎస్ చేతన్, ఉప కలెక్టర్ భార్గవ్ తేజ, శిక్షణ కలెక్టర్ అభిషేక్, ఏఎస్పీ రవిచంద్ర, డిఆర్ఓ వినాయకం, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, డిపిఓ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓస్ కానీ ఏదైనా ఇబ్బంది వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలక్షన్ మీద బాగా పరిచయం ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు దే కెన్ హ్యాండ్ హోల్డ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, యూఓపీఆర్టీ అండ్ స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ మీకు డీటెయిల్గా చెప్పాలి. చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే స్టేజ్ 1 ఆఫీసర్ అనేది మీరు అక్కడ ఫీల్డ్లో రేపు ఈ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా చేస్తారు. మీరు ఎంత క్లారిటీతో మీ రోల్ మీరు ప్లే చేస్తే నాకు ఫీల్డ్ లెవెల్లో ఇష్యూస్ రావు. అండ్ పైగా స్టేజ్ 1 అనేది చాలా క్రిటికల్. ఒక క్యాండిడేట్ మనం పోటీలో ఉండడా అనే విషయం తేల్చేది కూడా ఈ లెవెల్లోనే. సో అందువల్ల మీకు చాలా ఇష్యూస్ ప్రాక్టికల్గా ఆ రోజున ది డే ఆఫ్ డూయింగ్ జాబ్ చాలా వస్తాయి. అవన్నీ కూడా మేము నిదానంగా చెప్పదలుచుకున్నాము. సో అందు గురించి ముందుగా నేను లా అండ్ ఆర్డర్ విషయము, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విషయము ప్రధానంగా పోలీస్ ఆఫీసర్స్ అట్లాగే తహసీల్దార్స్తో ఆ బాధ్యత అప్పచెప్తున్నాము. ఇంకా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్లో కోర్ యాక్టివిటీ అంతా కూడా ఎంపీడీఓ, యూఓపీఆర్టీ అండ్ స్టేజ్ 1 ఆఫీసర్స్ వాళ్ళంతా చూసుకోవాలి. అలా అని చెప్పి ఎంపీడీఓ ఆర్ యూఓపీఆర్టీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధం లేదనేది కాదు. సో ఇదంతా కూడా ఒక సమన్వయంతో మరి ఒక టీం లాగా పనిచేయాలి కాబట్టి స్పెసిఫిక్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విషయంలో
మనం ఇదే మనకి ఇష్యూస్ రాకపోతే ఇందాక చాలామంది సీనియర్ ఆఫీసర్స్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ విషయంలో ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు రేకెత్తడానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధుకి భారతీయ జనతా పార్టీకి మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. రైతుల నిరసనలో కనిపించిన ఈ వ్యక్తి గతంలో ప్రధానమంత్రితో పాటు పలువురు బీజేపీ నేతలతో కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండా పెట్టింది దీప్ సిద్ధునేనని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీప్ సిద్ధుకి బీజేపీకి మధ్య ఉన్న సంబంధాలపై యాప్ ఆరా తీస్తోంది. कि दीप सिद्धू नाम का ये शख्स जो इस पूरी वारदात को अंजाम दे रहा था वो भारतीय जनता पार्टी का प्लांट है. यही नहीं, ये देश के गृह मंत्री, हिंदुस्तान के सबसे दूसरे नंबर के सबसे ज्यादा शक्तिशाली व्यक्ति अमित शाह जी के साथ इस व्यक्ति की तस्वीर. बहुत ही प्रेम पूर्वक अमित शाह जी उसकी तरफ मुस्कुरा के उससे बात कर रहे हैं हंसते हुए. वो व्यक्ति मुस्कुराकर बहुत ही प्यार वाले माहौल में उनके साथ चर्चा करता हुआ नजर आ रहा है. ये देश के गृह मंत्री अमित शाह जी और ये दीप सिद्धू नाम का शख्स जो विभाजनकारी सोच रखता है और जो कहीं ना कहीं इस पूरी वारदात को अंजाम दे रहा था. कि दीप सिद्धू नाम का ये शख्स जो इस पूरी वारदात को अंजाम दे रहा था वो भारतीय जनता पार्टी का प्लांट है. यही नहीं, ये देश के गृह मंत्री, हिंदुस्तान के सबसे दूसरे नंबर के सबसे ज्यादा शक्तिशाली व्यक्ति अमित शाह जी के साथ इस व्यक्ति की तस्वीर. बहुत ही प्रेम पूर्वक अमित शाह जी उसकी तरफ मुस्कुरा के उससे बात कर रहे हैं हंसते हुए. वो व्यक्ति मुस्कुराकर बहुत ही प्यार वाले माहौल में उनके साथ चर्चा करता हुआ नजर आ रहा है. ये देश के गृह मंत्री अमित शाह जी और ये दीप सिद्धू नाम का शख्स जो विभाजनकारी सोच रखता है और जो कहीं ना कहीं इस पूरी वारदात को अंजाम दे रहा था. कि दीप सिद्धू नाम का ये शख्स గూడూరు మండల పరిధిలోని మంగళపూర్ గ్రామ వీఆర్ఓపై అక్రమ గ్రావెల్ రవాణా చేస్తున్న వారు దాడికి పాల్పడ్డారు. దీంతో వీఆర్ఓ గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వీఆర్ఓ హనుమంతుని పరామర్శించి బాధితులకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వారి కళాశాలలకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని కేటాయించాలని, ఇందుకు మార్కెట్ విలువ ప్రకారం డబ్బు చెల్లిస్తామని దరఖాస్తు చేసుకున్నారని తెలియజేశారు. కావున ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా గూడూరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయని, ఆసుపత్రిలో అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత భవనాలను తొలగించి నూతన భవనాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఈరోజు గూడూరు డివిజన్ గూడూరు మండలానికి ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. దీంట్లో 3 అంశాల గురించి బేసిక్గా డిస్కషన్ జరిగింది. ఒకటి, ఆదిశంకర కాలేజ్ వాళ్ళు సంబంధించిన ఒక ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ నుంచి జాయింట్ కలెక్టర్ని, ఇరిగేషన్ అఫీషియల్స్ని ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని
ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ఒక డిస్కషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కోట మరియు చిల్లకూరు మండల రైతులతో ఈ ల్యాండ్ యొక్క విలువ ఏంటి అని నిర్ణయం చేయడానికి వాళ్ళ ఒక ఒపీనియన్స్ బేసిక్లీ కలెక్ట్ చేసుకోవడానికి ఈ డిస్కషన్ పెట్టుకోవడం జరిగింది. మూడవది, మన గూడూరు ఏరియా హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వచ్చింది. దానికి సంబంధించి ల్యాండ్స్ కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ని మనము డెమాలిష్ చేసి వాళ్ళని అక్కడే అకామిడేట్ చేసుకొని ఈ వర్క్ అన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ఒక ఇన్స్పెక్షన్ చేసి ప్రజెంట్ ల్యాండ్ ఎలా ఉంది ఏంటి అని కూడా చూడడం జరుగుతుంది. దాని మీద DCHS గారు, అదేవిధంగా డిప్యూటీ DMHO గారు అందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళకు ఇమీడియట్గా ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేసి బిల్డింగ్ స్టార్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. చెన్నై బెంగళూరు కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు కోసం భూసేకరణలో భాగంగా రైతులకు నష్టపరిహారంగా ఎకరానికి 20 లక్షల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు సహకరించాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ కోరారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్లో కోట, చిల్లకూర మండలంలోని కోస్టల్ కారిడార్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వాల్సిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు వారి అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా సరైన నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎకరాకి 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, రెవెన్యూ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. వెంటనే నెక్స్ట్ 15-20 days we will immediately pass the awards and within a month we will credit the money to their bank accounts. నెల లోపలనే ఖాతాలో కూడా జమ చేయడం కూడా జరుగుతుంది. సో దీంట్లో ఏమి ఎటువంటి డిలే ఉండదని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. మీరు అందరూ పట్టాదారు ప్రాపర్గా అందరూ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా బిల్ పాస్ చేసి చట్ట ప్రకారం మీరు పూర్తిగా దాంట్లో ఇచ్చే మొత్తం నష్టపరిహారం కూడా మాకు కల్పించాలని చెప్పడం జరిగింది. గ్రామసభ కూడా ఏర్పాటు చేయండి అన్నారు. మనకు గ్రామసభ ప్రతి ఊరిలో పెట్టడానికి ఇబ్బంది ఏంటంటే 2 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా వాళ్ళ ఒక అభిప్రాయం ఉంటుంది. మనకు 2 మండలం కూడా ఒకే ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఒక ఊరిలో ఒక రకంగా ఇచ్చి ఇంకొక ఊరిలో ఒక రకంగా ఇస్తే ఇబ్బంది వస్తుందని రైతులు చెప్పడం వల్లనే అందరికీ ఒకేసారి సమావేశం పెట్టుకొని మనం ధరలో నిర్ణయం చేసుకుంటామని అనుకున్నాం. చట్ట ప్రకారం మీరు పూర్తిగా దాంట్లో ఇచ్చే మొత్తం నష్టపరిహారం కూడా మాకు కల్పించాలని చెప్పడం జరిగింది. గ్రామసభ కూడా ఏర్పాటు చేయండి అన్నారు. మనకు గ్రామసభ ప్రతి ఊరిలో పెట్టడానికి ఇబ్బంది ఏంటంటే 2 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా వాళ్ళ ఒక అభిప్రాయం ఉంటుంది. మనకు 2 మండలం కూడా ఒకే ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఒక ఊరిలో ఒక రకంగా ఇచ్చి ఇంకొక ఊరిలో ఒక రకంగా ఇస్తే ఇబ్బంది వస్తుందని రైతులు చెప్పడం వల్లనే అందరికీ ఒకేసారి సమావేశం పెట్టుకొని మనం ధరలో నిర్ణయం చేసుకుంటామని ఇయర్స్లో మనం ఒక 10% అయినా మనము ఎన్హాన్స్ చేసి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు 18 లక్షలు ఉన్నప్పుడు మనము ఒక 20 లక్షలు మనము ఇస్తాము. 20 లక్షలు మనము ఇచ్చేదైతే రైతులకు న్యాయం చేసేదిగా ఉంటుంది అని ఒక నిర్ణయం తీసుకొని APIS MD వారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా ఓకే మనము రేటు నిర్ణయం చేసి చాలా రోజు అయింది కదా, సో డెఫినెట్గా మనము వాళ్ళకు పెంచి ఇస్తే వాళ్ళకు న్యాయం జరుగుతూ ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇయర్స్లో మనం ఒక 10% అయినా మనము ఎన్హాన్స్ చేసి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు 18 లక్షలు ఉన్నప్పుడు మనము ఒక 20 లక్షలు మనము ఇస్తాము. 20 లక్షలు మనము ఇచ్చేదైతే రైతులకు న్యాయం చేసేదిగా ఉంటుంది అని ఒక నిర్ణయం తీసుకొని APIS MD వారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా ఓకే మనము రేటు నిర్ణయం చేసి చాలా రోజు అయింది కదా, సో
సో డెఫినెట్గా మనము వాళ్ళకు ఈ పెంచి ఇస్తే వాళ్ళకు న్యాయం జరుగుతూ ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇయర్స్లో మనం ఒక 10% అయినా మనము ఎన్హాన్స్ చేసి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు 18 లక్షలు ఉన్నప్పుడు మనము ఒక 20 లక్షలు మనము ఇస్తాము. 20 లక్షలు మనము ఇచ్చేదైతే రైతులకు న్యాయం చేసేదిగా ఉంటుంది అని ఒక నిర్ణయం తీసుకొని ఏపీఐసి ఎండి వారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా ఓకే మనము రేటు నిర్ణయం చేసి 4 రోజు అయింది కదా, సో డెఫినెట్గా మనము వాళ్ళకు పెంచి ఇస్తే వాళ్ళు. గూడూరు మండలం మంగళాపూర్ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్లలో గ్రావెల్ తరలిస్తుండగా సమాచారం అందుకున్న వీఆర్ఓ హనుమంతయ్య ఇందిరమ్మ కాలనీ వద్ద ట్రాక్టర్లను నిలిపివేశారు. దీంతో డ్రైవర్ యజమానికి ఫోన్ చేసి చెప్పగా కోటి అనే వ్యక్తి వచ్చి వీఆర్ఓ హనుమంతుపై దౌర్జన్యం చేసి నెట్టివేయడంతో కింద పడిపోయిన వీఆర్ఓ సహచర ఉద్యోగులకు ఫోన్ చేసి తెలుపగా వారు వచ్చి వెంటనే వీఆర్ఓను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. గాంధీనగర్ విఆర్ఓ అని నా పేరు హనుమంతయ్య. డ్రైవర్ తోలుతానని చెప్పేసి వాళ్ళ నుంచి వస్తుంది. అది ఎంఆర్ఓ ఆదేశాల ప్రకారం డ్రైవర్ తోలుతుండగా ఈరోజు 5:20 అపార్ట్మెంట్ వెనక నుంచి డ్రైవర్ తోలుతామంటే మంగళపూర్ సమయంలో వస్తున్నప్పటి ఇందిరమ్మ కాలనీ 6వ వీధిలో మేము బండి ఆపి ఆ బండి నుంచి సెల్ ఫోను దానిలో హ్యాండ్ చేసుకున్నాము. తర్వాత డ్రైవరు వెంటనే ఓనర్కి చెప్పేట్టున్నాడు, అటు వేసి పక్కకి చెప్పినట్టు వెంటనే ఓనర్ కోటి వచ్చి అసలు ఎవరిచ్చని అధికారం చేసాము చెప్పేసి ఛాతీ మీద వద్ది ఎట్టేడుతో వెనకబడిపోయారు. వెనకబడిన తర్వాత ఈ లోపల బాగా ఎక్కువ చేసింది. తర్వాత వెంటనే మా విఆర్ఎల్కి ఫోన్ చేశాను. ఆ విఆర్ వచ్చేసి పడిపోయిన సమయంలో తీసుకొచ్చి హాస్పిటల్. సరైన పత్రాలు లేని కార్లను ఓఎల్ఎక్స్ లో విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న మోసగాడిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన దంతులూరి కృష్ణంరాజు పీజీ చదువుకుని పలు ఉద్యోగాలు చేసి వ్యాపారాలు నిర్వహించాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో మిజోరాంకు చెందిన ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అదే సమయంలో మిజోరాంలో ఎండి ఫరాజ్ హర్షి అనే బ్రోకర్ నుండి కారును కొనుగోలు చేసి వైజాగ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ కారును ఓఎల్ఎక్స్ లో విక్రయించడంతో లాభం రావడంతో డబ్బులు సులభంగా సంపాదించేందుకు కార్ల కొనుగోలు విక్రయం మొదలుపెట్టాడు. అందులో భాగంగా బ్రోకర్ నుండి సరైన పత్రాలు లేని ఇతర రాష్ట్రాల కార్లను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని ఓఎల్ఎక్స్ లో ఎక్కువ ధరలకు విక్రయించేవాడు. అతడి దగ్గర నుండి కార్లను కొనుగోలు చేసిన వారికి కార్లు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కృష్ణంరాజును సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయామని గ్రహించిన కార్ల కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణంరాజును అరెస్టు చేసి అతడి వద్ద నుండి ₹1,00,000 నగదు 3 కార్లను స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్కు తరలించారు. మధ్యాహ్నము కృష్ణంరాజు అని పర్సన్ అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కృష్ణంరాజు గోపాలపట్నం వైజాగ్ అతను. ఇతను 2015లో మిజోరాం స్టేట్కు పని నిమిత్తం వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు 2016లో రిటర్న్లో వచ్చేటప్పుడు కోల్కతా వెస్ట్ బెంగాల్లో కారు కొద్దిగా సస్తా అంటే ఓఎల్ఎక్స్లో చూస్తే రీజనబుల్ రేట్ ఉందని చెప్పి కారు తీసుకొని వచ్చిండు. అదే కారుని ఇక్కడ మళ్ళీ ఎక్కువ రేటు అంటే 70,000 మార్జిన్ తీసుకొని అమ్మిండు. అరే ఒక రోజుల ఇంత మంచి మార్జిన్ వచ్చిందని చెప్పి అదే అలవాటుగా అట్లా 3-4 టైమ్స్ మినిమం 5 సార్లు కోల్కతా వెళ్ళడము, ఆ నుంచి కారు కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మడము, అదంతా లీగల్గా అంటే ఎక్స్చేంజ్లా అమ్ముతున్నటువంటి కార్లను కొనుక్కొని వచ్చి లీగల్గానే చేస్తుండు. అక్కడ ఒక మిత్రుడు అప్రోజ్ అని అక్కడ పరిచయం అయ్యిండు బ్రోకరు. అతను లీగల్గా ఉండేటికి తక్కువ మార్జిన్ ఉంటుంది. అతనికి కొద్దిగా అంటే పాత కార్లు కానీ లేకపోతే ఎక్స్చేంజ్ ట్యాంపరింగ్ చేసినాయి, కొన్ని అక్కడ తప్పుడు
వెహికల్ ఉన్నటువంటి అవి చేస్తే నీకు మంచి మార్జిన్ వస్తుంది, తక్కువ రేట్లో ఇక్కడ కొనేసి నీ ఏరియాలో నువ్వు హైదరాబాద్ కానీ తెలంగాణ ఆంధ్రలో అమ్ముకోవచ్చు అని చెప్పి అదే దురుద్దేశంతో 2019లో అట్లా స్టార్ట్ చేసి దాదాపుగా 3 కార్లను తీసుకొని వచ్చిండు. అందులో తీసుకొని వచ్చి ఇక్కడ మన కుకుట్పల్లి లిమిట్స్లో ఒక కార్లు అమ్మి కొత్త కార్లు తీసుకొని వచ్చి అమ్మడము, అందులో డాక్యుమెంట్స్ కొన్ని ఇస్తామని చెప్పి కొంత అమౌంట్ తీసేసుకుంటాడు. అక్కడ ఒక 55 లక్షలు మాట్లాడాడంటే అందులో ఆ పేమెంట్ తీసుకున్న తర్వాత మిగతా పేమెంట్ నేను ఆ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు ఇస్తా అంటాడు. ఈ డాక్యుమెంట్ ఇయ్యడు, అతను రిటర్న్ పేమెంట్ ఇయ్యడు. అట్లా ఒక 3 కార్లు మనం సీజ్ ఒక అతను మోసపోయి నాకు వెహికల్ ఇచ్చిండు, డాక్యుమెంట్ ఇవ్వలేదు సార్ అని చెప్పి అతను కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చే రంజిత్ అతను ఏం చేశాడంటే కారును ఫేక్ డాక్యుమెంట్లతో నువ్వు నాకు ఇస్తున్నావు అని చెప్పి అతను గుర్తించి దాన్ని వాపస్ చేసిండు. కానీ అతను ఇచ్చిన 7 lakhs వాపస్ ఇవ్వమని చెప్పిండు. ఇవ్వకుండా ముఖం చాటేస్తే దాని మీద కంప్లైంట్ ఇస్తే మనం 420 చీటింగ్ కేసు మనం ఫైల్ చేయడం జరిగింది. అతను పట్టుకున్న తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ఆ కారుతో పాటు ఇంకొక 3 కార్లు కూడా సేమ్ ఇట్లే తప్పుడు నెంబర్ ప్లేట్లతోని ఫోర్జరీస్ అంత పేపర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మినట్టుగా గుర్తించి అవన్నీ రికవర్ చేయడం అయింది. అతని దగ్గర ఉన్నటువంటి 1 లక్ష రూపాయలు కూడా నెట్ క్యాష్ రికవర్ చేయడం, జైలు పంపడం అనేది జరిగింది. సార్ అంటే ఈయన కార్లన్నీ లగ్జరీ కార్లే వాడుతున్నాడు సార్, లేకపోతే మామూలుగా ఏమైనా? అన్ని లగ్జరీ అంటే బ్రీజా, స్కోడా, ఇంకా అన్ని కార్లు కూడా మంచివే, లగ్జరీ కార్లే. నగర శివారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్ లో తల్వార్తో ఓ వ్యక్తి హంగామా చేశారు. ఫైసల్ అహ్మద్ సాహ్ అనే ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫైసల్ అనే వ్యక్తిపై తల్వార్తో అహ్మద్ సాహ్ అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఫైసల్ కు తీవ్ర గాయాలు కాగా అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొన్నెకాల్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగులో కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు, మార్కెట్ యార్డ్ ను సందర్శించిన సీఎం. ఏపీలో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ, స్థానిక ఎన్నికలకు అందరూ సహకరించాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్. ఏపీలో నిజాయితీగా స్థానిక ఎన్నికలు జరగాలి, మద్యం డబ్బులతో మభ్యపెట్టొద్దన్న కామినేని జయశ్రీ. OLX లో కార్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్, 3 కార్లు ₹1,00,000 స్వాధీనం. ఖమ్మం రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం,
పొన్నెకాల్ వద్ద ఆటో బస్సు ఢీ ఒకరు మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.